హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి రిజల్ట్ వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి స్కోరు ఉంటుందా, లేక రీనీట్ ఎగ్జామ్ ఏదైనా కండక్ట్ చేస్తారా, వీటికి సంబంధించి ఎంతగానో ఎదురు చూశారు అందరూ కూడా. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో మనకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేశారు. రీనీట్ ఎగ్జామ్ లేదు అంటే పేపర్ లీక్ అయినట్లుగా వచ్చినటువంటి వార్తలకి ఎటువంటి సాక్ష్యాధారాలు వాళ్ళకి దొరకకపోవటం వలన జడ్జి గారు రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్రసక్తే లేదు అని మనకి డెసిషన్ ఇవ్వటం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్గా మనం భావించవచ్చు. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్స్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎంతగానో టెన్షన్ పడుతూ ఉన్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుతో ఈ నీట్ యూజీ 2024 ఎగ్జామ్ గురించి వచ్చినటువంటి వార్తలన్నీ కూడా పూర్తిగా ఇంకా వదిలేసి రీనీట్ ఎగ్జామ్ ఉండదు కాబట్టి ఇంకా ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనే దాని మీదే దృష్టి సారించండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి కాబట్టి మీకు వచ్చినటువంటి స్కోర్ కార్డ్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి ప్రాసెస్ చేసుకోవాలి అనే దానికి మీరందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. అయితే ఈ రోజు మనకి ఈ లేటెస్ట్ అప్డేట్స్లో మనకి 2 పాయింట్స్ మెన్షన్ చేశారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నో రీనీట్ ఎగ్జామ్ ఫర్ నీట్ యూజీ 2024 అపియర్డ్ స్టూడెంట్స్. అంటే నీట్ యూజీ 2024 ఎగ్జామ్కి అపీర్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ రీనీట్ ఒకవేళ అందరికీ ఉంటుందేమో, అంటే క్వాలిఫై అయినా అవ్వకపోయినా అని భావించారు. అయితే ఎవరికి కూడా రీనీట్ ఎగ్జామ్ అనేది ఇంకా లేదు. ఈ రోజుతో రీనీట్ ఎగ్జామ్ గురించి అసలు ఆలోచనే ఇంకెవరికి ఉండకూడదు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఇది జడ్జి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నో రీనీట్ ఎగ్జామ్ ఫర్ నీట్ యూజీ 2024 అపియర్డ్ స్టూడెంట్స్. క్లియర్. సెకండ్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీని గురించి కూడా చాలా డిస్కషన్ జరిగింది ఈ రోజు సుప్రీంకోర్టులో. ఫిజిక్స్ లో మనకి ఒక క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ కి 2 and 4 అంటే 2 లేక 4, ఆ రెండు ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ పెట్టినా కూడా కరెక్టే అని ఎన్టీఏ వాళ్ళు మనకి అఫీషియల్ ఆన్సర్ కీలో ఇవ్వటం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని స్కోర్ కార్డ్స్ లో కూడా మనకి రిజల్ట్ అనౌన్స్ చేశారు. అయితే ఎవరైతే 2 and 4 రెండు ఆప్షన్స్ కూడా పెట్టారో, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది ఆ క్వశ్చన్ కూడా. మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, అయినా కూడా ఇక్కడ నేను క్వశ్చన్ కూడా మీకు డిస్ప్లే చేశాను. ఈ క్వశ్చన్కి 2 and 4 రెండు కరెక్ట్ అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్పు. ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్ ఆన్సర్ కీలో ఇచ్చినటువంటి 2 and 4 ఆప్షన్స్ రెండు కరెక్ట్ అనే దాన్ని ఈరోజు కేవలము 4th ఆప్షన్ ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ అని మనకి డిక్లేర్ చేశారు. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ ని బేస్ చేసుకొని ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో మీకు మరలా రివైజ్డ్ స్కోర్ కార్డ్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ఇప్పటి వరకు మనకి 2 స్కోర్ కార్డ్స్ రిలీజ్ చేశారు, ఆ 2 కూడా మీరు యూజ్ చేసుకోవద్దు దయచేసి. ఇప్పుడు మూడోసారి మీకు మరలా స్కోర్ కార్డ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఈ మూడో స్కోర్ కార్డ్ని మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకొని కేవలము దానిని మాత్రమే యూజ్ చేసుకోండి ఫర్దర్ ప్రాసెస్లో. ఈరోజు ఈ 2 లేటెస్ట్ అప్డేట్స్తో మనకి ఈ నీట్ యూజీ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఈ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టాప్ చేసేసారు. ఇంకా ఫర్దర్ డిస్కషన్స్ అనేవి ఎక్కడ కూడా ఉండవు అని తేల్చి చెప్పేశారు. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఇంకా ఈ విషయాల మీద ఫోకస్ పెట్టకుండా ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోబోయేటువంటి రివైజ్డ్ స్కోర్ కార్డ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. ఆ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత ఆ డేటాని యూజ్ చేసుకొని మీరు ఫర్దర్గా కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేయాలా లేదా, ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి, కౌన్సిలింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, ఈ ప్రాసెస్లో కొంచెం మీరు యాక్టివ్గా ఉంటే మంచిది. ఎవ్వరు కూడా మీకు చెప్పరండి ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మీకు చెప్పరు. కేవలము ఇలా వీడియోస్ రూపంలో మాత్రమే మీకు కన్వే అవుతూ ఉంటుంది, లేదా అఫీషియల్ వెబ్సైట్స్లో మాత్రమే మీకు ఒరిజినల్ డేటా ఉంటుంది, అక్కడ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నీట్ యూజీ 2024 రివైజ్డ్ స్కోర్ కార్డు వచ్చిన తర్వాత మీ స్కోరు ఆల్ ఇండియా ర్యాంక్ని మాత్రమే మీరు చూసుకొని మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్కి అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి అని మీ అందరిని కూడా విష్ చేస్తూ, అంతేకాదండి అతి కొద్ది రోజుల్లో మీకు కౌన్సిలింగ్స్ కూడా స్టార్ట్ అవుతాయి, నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. వాటన్నింటికంటే ముందు ఫస్ట్ మనకి రివైజ్డ్ స్కోర్ కార్డ్ వస్తుంది. ఆ స్కోర్ కార్డ్ని మాత్రమే మీరు యూజ్ చేసుకోండి. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు, కౌన్సిలింగ్ అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు కూడా
స్కోర్ కార్డు ఏ స్కోర్ కార్డ్ని అప్లోడ్ చేస్తున్నాము అనేది జాగ్రత్తగా మీరు గుర్తుంచుకొని దాన్ని మాత్రమే అప్లోడ్ చేసుకోండి. పాత స్కోర్ కార్డ్స్ ఏదైనా ఉంటే మీ దగ్గర, అంటే కాపీస్ కానీ లేదా స్కాన్ చేసినవి కానీ, అవన్నీ కూడా తీసేసేయండి. అవన్నీ కూడా డిలీట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ప్రింటెడ్ కాపీస్ ఉన్నా కూడా అవి కూడా తీసేయండి. అనవసరమైన కన్ఫ్యూజన్ వస్తుంది. అర్థమైంది కదా? కాబట్టి దయచేసి ఇప్పుడు కొత్తగా రాబోయే స్కోర్ కార్డ్ ఒక్కటే మీ చేతిలో ఉండాలండి. మిగతావి ఏది కూడా మీ చేతిలో ఉండకుండా ఉండేలాగా చూసుకోండి. అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్లో తప్పు డేటా ఎంటర్ చేస్తే మరలా మీరు కౌన్సిలింగ్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్స్ డేట్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ఇన్ టైంలో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. వాటన్నింటికంటే ముందు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ దయచేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా సరే తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము, వీడియోస్ చేస్తూ ఉంటాము. అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. ఈ రోజుతో మనకి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోయాయి. కాబట్టి ఈ 2 లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే, ఒకసారి మరలా చెప్తున్నాను, రీనీట్ ఎగ్జామ్ అనేది మరలా లేదు. అది ఫస్ట్ లేటెస్ట్ అప్డేట్. సెకండ్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఫిజిక్స్లో మనకి ఒక క్వశ్చన్కి 2 ఆర్ 4 రెండు ఆప్షన్స్ కరెక్ట్ అని ఆల్రెడీ మార్క్స్ యాడ్ చేశారు చాలా మంది స్టూడెంట్స్కి. కాబట్టి ఫిజిక్స్లో ఉన్నటువంటి ఆ క్వశ్చన్కి కేవలము ఆప్షన్ 4 మాత్రమే కరెక్ట్ అని డిక్లేర్ చేశారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీకు రివైజ్డ్ స్కోర్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు. సో దయచేసి ఈ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో క్రింద కమెంట్ చేయండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.